హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీతి క్రియేషన్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో ఏ విధంగానో చూద్దాం. నేనైతే దీనికన్నా ముందు వీడియోలో అయితే ఈ డ్రెస్ అయితే కుట్టాను కదా, నాకైతే కుట్టుకున్నాను కదా, దాంట్లో మిగిలిన కొంచెం క్లాత్ ఉంది. ఇదైతే మా పాపకు స్టిచ్ చేస్తున్నాను. చూడండి, కొంచెం క్లాత్ మిగిలింది, ఇలా కొన్ని 2-3 ముక్కలు మిగిలినాయి. వీటితోటి నేనైతే స్టిచ్ చేస్తున్నాను. అదేవిధంగా ఇది కూడా నేను ఒక డ్రెస్ కుట్టుకుందామని ఇంతకుముందు ఎప్పుడో కట్ చేశాను, అది కుట్టుకోవట్లేదు. అందుకని ఈ లైనింగ్ నేనైతే పాపకు కట్ చేస్తున్నాను. చూడండి, ఓన్లీ టాప్కే వేస్తున్నాను, బాటమ్ మీదకి అయితే లైనింగ్ వేయట్లేదు. చూడండి ఏ విధంగా కట్ చేసుకున్నామో చూద్దాం. పొడవు వచ్చి 11, షోల్డర్ వచ్చి 5, షోల్డర్ విడ్త్ 3, నెక్ విడ్త్ వచ్చి 2, నెక్ విడ్త్ 2. ఇలా 4 ఫోల్డింగ్స్ అయితే తీసుకోవాలి. నేనైతే ఈ లైనింగ్ ఉందనేసి దీని మీద కట్ చేస్తున్నాను. మీరైతే కావాలంటే 50 సెంటీమీటర్ అయినా 60 సెంటీమీటర్స్ అయినా ఉన్న లైనింగ్ అయితే తీసుకోండి. ఫోల్డింగ్స్ అయితే ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ ఉండాలి. క్లోజ్ వచ్చి నా వైపు, ఓపెన్స్ వచ్చి ఆపోజిట్ వైపు అయితే ఉండాలి. ఈ విధంగా పొడవు వచ్చి 11 ఇంచెస్. చూడండి, పొడవు 11 ఇంచెస్. షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్, షోల్డర్ విడ్త్ 3, నెక్ విడ్త్ వచ్చి 2, షోల్డర్ విడ్త్ వచ్చి 3, నెక్ విడ్త్ వచ్చి 2, నెక్ విడ్త్ 2. సేమ్ ఇక్కడ 5 తీసుకున్నట్టు, షోల్డర్ దగ్గర తీసుకున్నట్టు ఇదే విధంగా ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. సేమ్. ఇప్పుడు చంక డౌన్ వచ్చి 5.5 తీసుకుందాం. 5.5 చంక డౌన్ వచ్చి 5.5 దగ్గరికి ఒక మార్క్ అయితే చేసుకున్నాం. అదేవిధంగా కింద నడుము వచ్చేసి, నేనైతే మా పాప కొంచెం బక్కగానే ఉంటుంది, అందుకని నేనైతే 7 తీసుకున్నాను. మీ పాప నడుముని బట్టి మీరు ఇక్కడ విడ్త్ తీసుకోండి. నేనైతే ఖర్చుతో సహా 7 తీసుకుంటున్నాను. 7. చూడండి, ఇక్కడ చేతుల దగ్గర ఇక్కడ 7 తీసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి 7.5, 7.5 తీసుకుంటున్నా. చూడండి ఈ విధంగా. కొంచెం పిల్లలు లావుంటే మాత్రం మీరు కిందస్ కూడా 7.5 తీసుకోండి. మా పాప బక్కగానే ఉంది, అందుకని నేనైతే 7 తీసుకుంటున్నాను. చెస్ట్ లూజ్ దగ్గర వచ్చేసి 7.5 తీసుకున్నాను. సేమ్ మార్క్ చేసుకున్నాం కదా, ఇదే విధంగా డ్రా చేయండి. 1/2 ఇంచ్ అయితే ఈ విధంగా క్రాస్గా కట్ చేయాలి. ఈ విధంగా క్రాస్గా డ్రా చేసి ఈ విధంగా క్రాస్గా కట్ చేయాలి. నడుము దగ్గర కింద ఇక్కడ క్రాస్గా కట్ చేసుకోవాలి పైకి 1/2 ఇంచ్. ఫస్ట్ వచ్చి చంక రౌండ్ తీసుకుందాము. చూడండి, నేనైతే ఈ స్కేల్తో తీసుకుంటున్నాను. ఈ స్కేల్ లేకపోతే ఈ విధంగా అయితే తీసేసుకోండి. ఈ స్కేల్ అయితే బాగా యూజ్ అవుతుంది. ఈ స్కేల్ లేకపోతే ఈ విధంగా ఈ మనం చంక డౌన్ గీసాం కదా, దీనికి మిడిల్లో నుంచి ఇక్కడికి ఈ విధంగా క్రాస్గా తీసుకోండి. ఇప్పుడైతే నెక్ ఏ విధంగా తీసుకోవాలో చూద్దాం. నెక్ వచ్చి ఇది ఫ్రంట్ నెక్ వచ్చి నేను 3.5 తీసుకుంటున్నా. ఇప్పుడైతే డబ్బా షేప్లో డ్రా తీసుకున్నాం. పైన మనం నెక్ విడ్త్ వచ్చి 2 తీసుకున్నాము. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా 2 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా డబ్బా షేప్లో డ్రా చేసుకొని ఇలా క్రాస్ డ్రా చేయండి. ఈ విధంగా రౌండ్ నెక్ అయితే డ్రా చేస్తున్నాను. ఈ విధంగా డ్రా చేస్తాను. చూడండి ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే కట్ చేసుకొని నెక్ అయితే కట్ చేయండి. ఫస్ట్ చూడండి ఈ విధంగా కట్ చేసినాక, ఇదైతే ఫ్రంట్ నెక్ కదా, దీన్ని అయితే తీసుకొని కొంచెం ఫ్రంట్ నెక్ గల్లా కొంచెం లోతు ఈ విధంగా కట్ చేయండి. ఫ్రంట్ నెక్ లోతు కొంచెం ఈ విధంగా కట్ చేయండి. ఇది ముడతలు రాకుండా ఫ్రంట్ పార్ట్ నీట్గా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ అనేది ముడతలు రాకుండా నీట్గా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చి బ్యాక్ నెక్ కూడా సేమ్. నెక్ వచ్చి 2 తీసుకున్నాం కదా, ఈ విధంగా తీసుకొని లోతు వచ్చి ఫ్రంట్ 3.5 తీసుకున్నాం, బ్యాక్ వచ్చి 3 తీసుకోవాలి. సేమ్ ఇక్కడ కూడా 2కి ఈ విధంగా మార్క్ చేసుకొని సేమ్ ఇదే విధంగా డ్రా చేయండి. చూడండి ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేసుకుందాం.
చూడండి, ఈ విధంగానైతే మెయిన్ ఫ్యాబ్రిక్ మీదనైతే 2 ఫ్రంట్ బ్యాక్ని అయితే కట్ చేశాను. ఇప్పుడైతే ఫ్రంట్ నెక్ని కట్ చేస్తున్నాను. ఇది వచ్చి ఫ్రంట్ నెక్. నెక్స్ట్ వచ్చి బ్యాక్ నెక్. దీన్ని కూడా ఈ విధంగానైతే కట్ చేశాను. ఇప్పుడైతే స్టిచ్ చేసుకున్నాం. ఈ విధంగానైతే బ్యాక్ ఫ్రంట్ అయితే ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా పెట్టుకొని అయితే పిన్స్ పెట్టుకున్నాను. ఫస్ట్ ఈ విధంగా ఏ విధంగా ఉందో ఆ విధంగానైతే నెక్ దగ్గర అయితే స్టిచ్ చేసుకుందాం. ఫస్ట్ చూద్దాం. నెక్ దగ్గర ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా నెక్ అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక ఫస్ట్ అయితే ఇలా కట్ చేసుకోవాలి. కట్స్ ఇవ్వాలి. ఇప్పుడైతే ఫస్ట్ ఏం చేయాలంటే ఈ విధంగా చూడండి, ఈ విధంగా పైనుంచి అయితే ఈ లైనింగ్ మీద ఒక స్టిచ్ అయితే వేయాలి. ఇదే మొత్తం చుట్టూరంగా మళ్ళీ చూడండి, ఈ విధంగా ఈ క్లాత్ అనేది ఇటువైపే ఉండాలి. ఈ విధంగానైతే స్టిచ్ వేయాలి. లైనింగ్ ఈ విధంగా సైడ్ కనుక్కుంటూ స్టిచ్ చేయాలి. చూడండి, ఇలా స్టిచ్ చేశాక ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేశారు కదా, ఈ లైనింగ్ అనేది మొత్తం ఈ విధంగా లోపలికి అనుకోవాలి. చూడండి, ఈ విధంగా అనేసి పైనుంచి అయితే ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడైతే ఈ విధంగా చుట్టూరంగా ఒక స్టిచ్ అయితే వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. చుట్టూరంగా ఒక స్టిచ్ అయితే వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకున్న సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకొని కట్ చేసుకోవాలి. చూడండి, ఫ్రంట్ నెక్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకొని ఇలా కట్స్ ఇచ్చుకొని మళ్ళీ లైనింగ్ మీద ఒక కుట్ట అయితే ఇవ్వాలి. సేమ్ ఇదే విధంగా లైనింగ్ ఈ విధంగా పెట్టేసుకొని ఖర్చులు అనేది ఇటు సైడ్ ఉండేలాగా చూసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు పైనుంచి అయితే ఒక స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ చుట్టూరంగా మళ్ళీ ఒక కుట్ట అయితే వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకున్నామో అదే విధంగా. ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్ కదా, బ్యాక్ పార్ట్ కూడా ఇదే విధంగా 2 స్టిచ్ చేసుకున్నాం కదా. బ్యాక్ పార్ట్ వచ్చి వెనకాల హుక్స్ పెట్టుకోవడానికి ఇట్లా మిడిల్లోకి మలుచుకొని చూడండి, ఈ విధంగా 3 ఇంచెస్ వరకు కట్ చేయండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక ముక్కనైతే తీసుకోండి. వెడల్పు వచ్చి 2.5 ఇంచు, పొడుగు 1/2 ఇంచు పైన, 1/2 ఇంచు కింద, 1 ఇంచు కింద చూసుకొని తీసుకోండి. 2.5 ఇంచు, 5 ఇంచెస్ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోండి. చుట్టూరంగా ఫోల్డ్ చేసుకోండి. చూడండి, ఇలా బ్యాక్ సైడ్ ఇలా కట్ చేసాం కదా, మనం ఇది చుట్టూరంగా స్టిచ్ చేసుకొని ఈ ముక్క అనేది లోపల వైపు పెట్టుకోండి. రాంగ్ సైడ్ కిందికి, రైట్ సైడ్ పైకి పెట్టి ఈ విధంగా పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోండి. ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక మధ్యలో ఈ విధంగా కట్ చేసుకొని కట్స్ ఇచ్చుకోండి. చూడండి, ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకొని పైనుంచి అయితే ఒక స్టిచ్ వేసుకోవాలి. హుక్స్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా చూడండి, లోపల అయితే ఈ విధంగా ఉంటుంది. చుట్టూరంగా ఒక స్టిచ్ వేసుకోండి. హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, స్టిచ్చింగ్ అయినా వేసుకోండి. నేనైతే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగానైతే పైన ఒక స్టిచ్చింగ్ అయితే చుట్టూరంగా వేసాను. ఈ విధంగా నెక్స్ట్ వచ్చి అయితే షోల్డర్లో అయితే జాయిన్ చేస్తున్నాను. ఈ విధంగానైతే జాయిన్ చేసి స్టిచ్చింగ్ చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా. నెక్స్ట్ వచ్చి జంకనైతే ఫోల్డింగ్ చేయడానికి లోపలికి నేనైతే ఈ కాటన్ లైనింగ్ అయితే క్రాస్ పీసులు తీసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగానైతే 2 క్రాస్ పీసులు తీసుకొని ఈ చంక రౌండ్కి అయితే ఈ విధంగానైతే వేస్తున్నాను. చూడండి, ఒక 1/2 ఇంచుతో తోటి అయితే ఈ విధంగా వేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగానైతే లోపలికి ఫోల్డింగ్ చేసి ఈ విధంగానైతే స్టిచ్చింగ్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ స్లీవ్స్ అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను. క్రాస్ పీస్లు అయితే ఈ విధంగా వేసి 2 హ్యాండ్స్కి ఈ విధంగా స్లీవ్స్ అయితే స్టిచ్ చేసేసాను. చూడండి,
ఈ షోల్డర్ దగ్గర మిడిల్ ఉంది కదా, ఈ మిడిల్ ఎంత ఉందో చూసుకోవాలి. 2.5 ఉంది, అంటే 1.5, 2.5 ఉంది. 1.5 దగ్గర మిడిల్లో మార్క్ చేసుకోవాలి. ఈ మిడిల్లో ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి ఈ విధంగా. సేమ్ ఇదే విధంగా ఈ హ్యాండ్ కూడా ఈ విధంగా. ఇది మొత్తం పొడుగు ఎంత ఉంది చూసుకోవాలి. ఫస్ట్ 20 తీసుకుంటే సరిపోతుంది. మనం 20కి ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టుకుందాం. చూడండి, ఇలా నేనైతే 4 ఫోల్డింగ్స్ తీసుకున్నాను. 1 2 3 4 2 సైడ్స్కి. పొడుగు వచ్చేసి అయితే 4 ఫోల్డింగ్స్ 17 తీసుకున్నాను. అంటే ఒక సైడ్కి 34 అన్నట్టు పొడుగు వచ్చేసి. వెడల్పు వచ్చి 4.5 తీసుకున్నాను. చూడండి 4.5. ఇది 4 ఫోల్డింగ్స్ 17 తీసుకున్నాను. ఇక్కడ నుంచి 2.5 దగ్గరికి ఒక మార్క్ చేసుకొని, ఇక్కడ వీడియో క్లారిటీ లేదండి, కింది సైడ్ హ్యాండ్స్ కట్ చేసుకుంటాం కదా, అదేవిధంగా క్రాస్గా కొంచెం కట్ చేసుకోవాలి. ఒక 1 సైడ్కి ఈ విధంగా ఇది మొత్తం ఇలా చిన్నగా మలిచి స్టిచ్ చేయాలి. ఈ చివర మొత్తం, ఈ చివర చూడండి, ఒక సైడ్ ఈ విధంగా మొత్తం లోపలికి సన్నగా మలిచి స్టిచ్ చేసుకోవాలి. ఇంకో దానికి కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, షోల్డర్ అయితే ఈ విధంగా మిడిల్లో పెట్టేసి మనం కట్ చేసుకున్నది అవుతుంది కదా, ఈ పీస్ని అయితే మిడిల్లోకి ఇలా పెట్టుకొని, మిడిల్ పార్ట్ ఎక్కడ ఉందో అక్కడ సగం అటు సైడ్ సగం ఇటు సైడ్ ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. చూడండి, ఈ విధంగా పెట్టుకోవాలి. ఇటు సైడ్ మనం ఈ లైన్ తీసుకున్నాం కదా, దీని మీద అయితే చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని ఇక్కడ వరకు ఈ క్లాత్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను. ఇది వచ్చి బ్యాక్ ఈ విధంగా, ఫ్రంట్ వచ్చి ఈ విధంగా. ఇది ఎంత ఉందో దీనికి సరిపడా నా దగ్గర ఉన్న క్లాత్ తోటి అయితే నేను స్టిచ్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా అయితే నేను ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేస్తున్నాను. చూడండి, నేనైతే ఈ విధంగా కుచ్చులు అయితే పెట్టుకున్నాను. ఈ విధంగా అయితే జాయిన్ చేసుకోవాలి. నేనైతే పొడుగు చెప్పాను కదా, పొడుగు వచ్చేసి అయితే చూడండి, పొడుగు వచ్చేసి 18.5 ఉంది. 18.5 కింద ఈ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవడానికి ఇది వచ్చేసి 5.5, ఇది 18.5. ఇది వచ్చేసి పొడుగు వచ్చేసి, ఈ పొడుగు వచ్చేసి అయితే 18.5, ఇది వచ్చేసి 5.5. మొత్తం 24 ఇంచెస్. 24లో మనకి ఇక్కడ హాఫ్ ఖర్చు పోతుంది, ఇక్కడ హాఫ్ ఖర్చు పోతుంది. కింద మళ్ళీ ఫోల్డ్ చేసి కుడతాం కదా, ఇక్కడ కూడా పోతుంది. మొత్తం మనకు 23 ఇంచెస్ వరకు, 22 ఇంచెస్ వరకు వస్తుంది. ఇక్కడ కూడా హాఫ్ పోతుంది జాయింటింగ్. ఈ విధంగానైతే జాయిన్ చేసుకోవాలి. ఇదైతే ఈ విధంగా చూడండి, ఈ విధంగానైతే ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేయాలి. చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టి. నేనైతే డ్రెస్కి ఈ విధంగా డైరెక్ట్ చిన్న చిన్న ఫ్రిల్స్ పెడుతున్నాను. నా దగ్గర ఉన్న క్లాత్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటాను. క్లాత్ని బట్టి అయితే అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగానైతే జాయిన్ చేసేది. ఇది చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టి ఈ విధంగానైతే జాయిన్ చేసుకున్నాను. ఈ విధంగానైతే నడుమును పైన పార్ట్ని అయితే జాయిన్ చేయండి, బ్యాక్ అండ్ ఫ్రంట్. ఈ విధంగా జాయిన్ చేసుకున్నాను నేనైతే. చూడండి, ఈ విధంగా జాయిన్ చేసుకున్నాక ఈ చివర్లో అయితే ఇలా కిందిది మీది ఈ విధంగా పట్టుకొని సన్నగా ఫోల్డ్స్ చేసి స్టిచ్ చేయండి. నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఈ విధంగా చూడండి, లోపల వైపు ఈ విధంగా నీట్గా ఉంటుంది. మనకు దారం పోగులు అనేది కనిపించకుండా చాలా నీట్గా కనిపిస్తుంది. సైడ్స్కి అయితే ఇంకా 2-3 స్టిచ్చింగ్స్ అయితే వేసుకోండి. ఫైనల్ డ్రెస్ ఏ విధంగా ఉందో చూసేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.